అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాధ్యత విలువ. ఏమోయ్ కామేశ్వరి, ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేసింది బెంగుళూరు నుండి. నీకు అమ్మకు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తాను బెంగుళూరుకి. ఏ రోజుకి బుక్ చేయను అంటూ. నువ్వు స్నానం చేస్తున్నావని చెబితే తర్వాత నీతో మాట్లాడతానని అంది. చెప్పు కామేశ్వరి, అమ్మాయికి ఏమి చెప్పను? ఏ రోజుకి టికెట్లు బుక్ చేయమనను? నువ్వు మంచి రోజు అది అంటూ అన్ని చూస్తావు కదా. వద్దు, బుక్ చేయొద్దని చెప్పండి కాస్త విసుగ్గా సమాధానం ఇచ్చింది. అదేంటి కామేశ్వరి, అలా చెప్పేస్తే అమ్మాయి బాధపడదు? పడితే పడిందిలేండి కాస్త కోపంగానే అందావిడ. లేకపోతే ఏమిటండి? అమ్మాయి దగ్గర నెల రోజులుండి వచ్చాం. వచ్చి 4 నెలలు కూడా కాలేదు. మళ్ళీ వెళ్ళడమా? నా వల్ల కాదండి బాబు. అక్కడికి వెళ్ళి దానింట్లో చాకరీ చేయలేను. నాకు ఓపిక లేదు. మీకేం మీరు చెబుతారు, మీకు కొన్ని అర్థం కావు. అది నా కన్న కూతురే, కాదనను. కానీ ఎంతకని? నన్ను చూస్తేనే చాలు అది మరింత బద్ధకస్తురాలైపోతుంది. అది కాఫీ తాగేసిన కాఫీ కప్పు కూడా నేనే తీసి సింకులో పడేయాలి. భాస్కర్రావు ఆశ్చర్యకరంగా భార్య కేసి చూస్తూ ఉండిపోయారు. భాస్కర్రావు కామేశ్వరమ్మ గార్ల కూతురు మాధవి బెంగళూరులో ఉంటుంది. అల్లుడు అక్కడే సిమెంట్స్ ఇండియాలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు. కూతురికి 2 పిల్లలు. భాస్కర్రావు కామేశ్వరికి 2 పిల్లలు. మాధవి కన్నా పెద్దవాడు కొడుకు పవన్, పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు శ్వేత కూడా వర్క్ చేస్తుంది. వారికి ఒకడే పిల్లాడు, 2 ఏళ్ళు. వాడిని వారింటి దగ్గరే ఉన్న డే కేర్లో దింపి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. మాధవి పెళ్లికి ముందు జాబ్ చేస్తూ ఉండేది. పెళ్ళైన తర్వాత కొద్ది కాలానికే ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలు పుట్టడం, అసలే బద్ధకస్తురాలు కావడంతో సంభాళించుకోవడం చేతకాక ఉద్యోగం చేయలేనంటూ జాబ్ మానేసింది. కూతురికి 2 పురుళ్ళు పోసి పుట్టిన పిల్లలకు 6 నెలలు నిండే వరకు ఉండి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు. రెండవ పురిటికి నేను రాలేనే బాబు, మీ అత్తగారిని పిలిపించుకో అంటే ససేమిరా నువ్వే రావాలని మంకుపట్టు పట్టింది. కన్న హృదయం వెళ్ళక తప్పలేదు. తర్వాత నుంచి ప్రతి 6 నెలలకు రమ్మనడం, 2 నెలలు ఉంచుకోవడం. ఆ ఉన్న 2 నెలలు కూతురింట్లో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా యంత్రంలా పనిచేసేది. తల్లిని చూస్తేనే మాధవికి ఎక్కడలేని బద్ధకం వచ్చేసేది. ఏమిటే పిల్ల అని అనుకోకుండా ఉండలేకపోయేవారు కామేశ్వరమ్మ గారు. పొద్దుటే లేవడం, కాఫీ టిఫిన్ల దగ్గర నుంచి వంట చేయడం, అల్లుడికి లంచ్ బాక్స్ కట్టివ్వడం, మనవరాలిని కిండర్ గార్డెన్ స్కూల్కి తయారు చేయడం, దానికి పాలు పట్టడం, టిఫిన్ తినిపించడం. దాన్ని పంపాక సంవత్సరం నిండిన మనవడు నిద్ర నుండి లేవగానే వాడిని బుజ్జగిస్తూ బ్రష్ చేయించడం, పాలు పట్టడం, స్నానం వగైరాల బాధ్యత అంతా తనదే. కూతురు మాత్రం ఉదయం 8 అయితేనే గాని నిద్ర లేచేది కాదు. పొరపాటున కూడా అమ్మ వాడికి స్నానం నేను చేయిస్తాను అనేది కాదు. ఎక్కడి బట్టలక్కడే. మంచం మించి లేవగానే బెడ్షీట్స్ కూడా మడిచి పెట్టదు. పిల్లల బట్టలు తన బట్టలు గుట్టలుగా పడేయడం, ఏమైనా కావాలంటే ఆ గుట్టల మధ్యలో నుండి బరాబరా లాక్కోవడం. తనకి అలా ఉంటే నచ్చదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లల వార్డ్రోబ్స్, మాధవి వార్డ్రోబ్స్ తీసి అన్ని ఎక్కడెక్కడ నీట్గా సర్దేది. 2 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ యథాప్రకారంగా దర్శనమిచ్చేవి. అంతకి మధ్య మధ్యలో అంటూనే ఉండేది, నీట్గా సర్దుకోవే అమలు అని. కొట్టడమే కానీ పని శూన్యం. ఎప్పుడు వెళ్ళినా మాధవి వాళ్ళ వంటగది కూడా అస్తవ్యస్తంగా, స్టవ్తో పాటు వంటింటి గట్టంతా జిడ్డొడుతూ ఒక తీరులో ఉండేది కాదు. తను వెళ్ళగానే ముందు వంటిలంతా ఇక్కడికక్కడ సర్దుకొని గట్టు స్టవ్ శుభ్రంగా తోమి కడుక్కున్న తర్వాత గాని వంటలోకి దిగేది కాదు. చెప్పాలంటే అల్లుడు ఆనంద్ బంగారమే. అతనికి శుభ్రత కావాలి. అతను ఇంట్లో ఉంటే ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాడు. అతను అలా సర్దుతూ ఉంటే తను ఎంతో ముచ్చటపడుతూ, తను కూడా అల్లుడి కూడా ఉంటూ అతనికి సహాయపడడం చేసేది. మాధవ్ మీద నవ్వుతూ తనతో కంప్లైంట్స్ చేస్తూ, చూడండి అత్తయ్య గారు, తన బట్టలు తానే సర్దుకోదు, అన్ని ఎలా పెట్టుకుంటుందో చూడండి, తనవి కూడా నేనే సర్దానన్నట్లు చూస్తుంది అనగానే మాధవి కోపంతో రుసరుసలాడడం, తను సర్ది చెప్పడం చేసేది. అల్లుడైనా అప్పుడప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు, తర్వాత చేయొచ్చు అంటూ తన చేత పని ఆపించేవాడు. కానీ మాధవి మాత్రం ఎప్పుడు అమ్మా చాలు రెస్ట్ తీసుకో అనేది కాదు. చివరికి ఇడ్లీకి, దోశకి వెట్ గ్రైండర్లో పప్పు కూడా తనే వేసి అయిపోయాక అందులో నుంచి తనే తీయాలి. తర్వాత ఆ గ్రైండర్ని తనే శుభ్రం చేయాలి. ఓపికనంత వరకు ఏమీ అనిపించదు, కానీ ఇటువంటి పనులు కూడా చేసేసరికి అలసట, నిస్సుతవ ఆవహించేవి. మాధవి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుంది అని బాధ కలిగేది. దాన్ని అత్తగారు, మామగారు వచ్చినా ఎక్కువ రోజులుండరు. ఎందుకుంటారు? ఆవిడే అన్ని చేసుకోవాలి మరి.
ఇక్కడ అందరికీ నడుం వంచి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాకరీ చేసే బదులు ఆవిడ ఇంట్లో ఆవిడే ఉండి తనకి తన భర్తకు చేసుకోవడం ఎంతో హాయిగా ఉంటుంది. కన్నబిడ్డలతో కొన్ని రోజులు ఆనందంగా గడపాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చేది తమకు చాకరీ చేయడానికే అని పిల్లలు అనుకుంటే ఎలా? అయినా పెద్ద వయసు వచ్చాక కూడా ఎన్ని రోజులు చాకరీ చేయగలరు ఎవరైనా మాత్రం? ఏ అత్త కోడల్ని కూతురులాగా చూసుకోదు. అలాగే ఏ కోడలు అత్తగారిలో తల్లిని చూడాలనుకోదు అంటారు. కానీ తన కోడలి విషయంలో కామేశ్వరమ్మ చాలా అదృష్టవంతురాలు. కూతురు దగ్గర ఎంత అసంతృప్తిగా గడుపుతుందో కొడుకు కోడల దగ్గర అంత ఆనందంగా ఉంటుంది. తాము అక్కడ ఉంటే శ్వేత ఆఫీస్కు వెళ్తున్న పొద్దుట్టే లేచి చాలా వరకు పనులు పూర్తి చేసేసేది చకచక. తను కాయగూరలు కోసి ఇస్తే ఎంతో ఆనందపడిపోయేది. ఏ కాస్త సహాయం చేసినా పోతుంది. నేను వచ్చాక చేస్తానత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది. కోడలి అన్ని చేసి పెట్టాలన్నట్లు తను ఉండదు. అలా ఉండడం తన స్వభావము కాదు. మాధవి ఇంట్లో చేసినట్లుగానే అక్కడ చేయాలని ప్రయత్నించిన శ్వేత అడ్డుకుంటుంది. కాస్త సాయం చేసిన ఆమె ముఖంలో ఎంతో ఆనందం. అయ్యో మీరు చేశారా అంటూ ఆరడపడుతుంది. ఇల్లు చక్కగా నీట్గా ఉంచుతుంది. ఇంట్లో ఉన్న సమయంలో రెస్ట్ తీసుకోవాలని అనుకోదు. ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుంది. తన కొడుకు ఆఫీస్ నుంచి లేటుగా వస్తాడు. ఈ లోపల ఇంట్లోని కావలసినవన్నీ చూసుకుంటుంది. అయ్యో ఈ వస్తువు లేదే అనుకోకుండా చక్కగా ప్రణాళికబద్ధంగా సంసారాన్ని తీర్చిదిద్దుకునే తీరు చూసి ముగ్ధురాలవుతుంది ఆవిడ. మాధవి శ్వేతల సంసారంలోని వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా పెంపక ప్రభావమా అంటే కానే కాదు అనుకుంటుంది ఆవిడ. కామేశ్వరమ్మ గారి చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు తనకు ఎన్నో నీతి బోధలు చేయడం గుర్తుంది ఆవిడకు. చిన్నతనంలోనే పెళ్ళైపోయింది కాబట్టి ఆవిడ ఎక్కువగా చదువుకోలేదు. అయినా ఆవిడ మాధవికి చిన్నతనం నుంచి అన్ని పనులు నేర్పించింది. అతికారం కూడా చేయలేదు. నిజానికి ఇప్పటి తరం పిల్లలు ఎంతో విద్యావంతులు. వాళ్లకు తెలియని విషయం అంటూ లేదు. అంత మెచ్యూరిటీ ఉన్న పిల్లలు పెళ్ళైన ఏ లోటు లేకుండా సంసారం చేసుకున్నప్పుడు పెద్దవారి పట్ల కాస్తంత కనీస సంస్కారం కూడా లేకుండా ప్రవర్తించడమే బాధగా ఉంటుంది. ఆ మధ్య కామేశ్వరమ్మ గారి స్నేహితురాలు ఉమాదేవి గారి కూతురు డెలివరీనని అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేవరకు పేషెంట్లా వచ్చింది. ఏమిటి ఇలా అయిపోయారు అనగానే పాపం ఆవిడ కళ్ళలో సన్నీటి కన్నీటి తెర. ఇంకాస్త ఆప్యాయత చూపిస్తే తనను పట్టుకొని ఏడ్చేటట్లు కనిపించింది. అలిసిపోయాను కామేశ్వరి అంటూ కన్ననీళ్లు పెట్టుకుంది. లేచినప్పటి నుంచి గొడ్డు చాకిరీ కామేశ్వరి. నెలకోసారి ఎవరికైనా పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేయించుకుంటారు కొంతమంది. కానీ నా కూతురు అల్లుడు $1 కూడా ఇలాంటి వాటికి ఖర్చు చేయరు. పని చేయడానికి నన్ను పిలిపించుకున్నామని అనుకుంటూ అమెరికాకు రాను పోను అయిన టికెట్ డబ్బులకు న్యాయం చేకూర్చుకునే ఆరాటం కనబడుతుంది వాళ్ళ ప్రవర్తనలో. డిష్ వాషర్ లోడింగ్, అన్లోడింగ్, లాండ్రీ, బట్టలు మడత పెట్టడం, వంట వార్పు, పసిపిల్లవాడి సంరక్షణ, మధ్య మధ్యలో ఇంటికి అతిథులు పిలిస్తే వాళ్ళ భోజనాలు. ఎంత చేసినా తరగని చాకిరీ కామేశ్వరి. మరోసారి డెలివరీకి వెళ్ళకూడదనే ఏవగింపు కలిగింది. కన్న కూతురే ఏమని చెప్పమంటావు? బయటకు చెప్పుకున్నా అసహ్యంగా ఉంటుంది. స్నేహితురాలివి కాబట్టి నీకు చెప్పుకుంటున్నాను. సొంత పిల్లల వారి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే తీరు ఆప్యాయంగా ప్రేమగా ఉండాలి గాని నిర్లక్ష్యంగా కఠినంగా ఉండకూడదంటూ చెప్పుకొచ్చింది ఆవిడ. కామేశ్వరమ్మ గారి ఆలోచనలు ఇలా సాగుతుండగా భాస్కర్ రావు వచ్చి, ఇదిగో నీ కూతురు నిన్ను పిలుస్తుంది, మాట్లాడు, నువ్వే చెప్పు ఏ విషయం అనగానే, అమ్మ మధు, ఇప్పుడు రాలేము బెంగళూరుకి. అన్నయ్య దగ్గరికి పూణే వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడి నుంచి వచ్చాక చూద్దాం. మీ వదిన ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండండి, విశ్రాంతి తీసుకుందురు గాని అంటుందమ్మా. ఏమిటో ఈ మధ్య కాళ్ల నొప్పులు ఎక్కువైపోయాయి తల్లి అనగానే, సరేనమ్మా అంటూ టపీమని ఫోన్ పెట్టేసింది. తప్పదు. మాధవికి కోపం వచ్చినా పర్వాలేదు, బాధ కలిగినా గత్యంతరం లేదు. ఒకరి మీద ఆధారపడడం బాగా అలవాటైపోయింది దానికి. కూతురు పిలవగానే తను వెళ్ళడం కాస్త తగ్గిస్తేనేనన్నా మెల్లగా బాధ్యత తెలిసొచ్చి అన్ని అలవాటు చేసుకుంటుంది. నేనైనా ఎండాకాలం ఉండనుగా అనుకుంటూ భారంగా నిట్టార్చారు ఆవిడ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.